మెడికల్ కాలేజీలు ఆల్రెడీ తరగతులు ప్రారంభమయ్యాయి. వాటిని కొంచెం మంచిగా చేయడం, కొత్తగా రావాల్సినటువంటి ఇంకొక 10 మెడికల్ కాలేజీలు కట్టడం, అది కూడా చేయకపోతే ఈ ప్రభుత్వం ఎందుకు? నేను ఒకటే గురించి చెప్తాను, పీపీపీ విధానము లేదా ఈ ప్రైవేటీకరణ విధానం వల్ల జరిగే నష్టం ఎవరికంటే, ఒక సగటు ఒక విద్యార్థి ఎవరైతే మెడికల్ కాలేజీలో చేరాలనుకుంటున్నాడో, డాక్టర్ అనుకుంటాడో, వాడి ఆశలన్నీ కూడా గల్లంతవుతాయి. ఎందుకంటే ప్రైవేటీకరణ వల్ల జరిగే నష్టం ఏంటంటే, డబ్బు ఉన్నవాడే మెడికల్ కాలేజీలో చేరతాడు. డబ్బు ఉన్నవాడు మెడికల్ కాలేజీ చేరితే ఏంటి నష్టం అంటే, డబ్బు ఉన్నవాడు మెడికల్ కాలేజ్ చేరి డాక్టర్ అయిన తర్వాత తప్పకుండా పల్లెల్లోనో, గ్రామాల్లోనో, లేదంటే తాలూకాల్లోనో, పట్టణాల్లో పనిచేయాలనుకుంటాడు. అమెరికా కన్నా పోవాలనుకుంటాడు, ఆస్ట్రేలియా కన్నా పోవాలనుకుంటాడు, లేదంటే పెద్ద పెద్ద సిటీల్లో ప్రాక్టీస్ చేయాలనుకుంటాడు. అటువంటప్పుడు ఒక మెడికల్ కాలేజీని ఒక చిన్న ఊర్లో పెట్టి, ఆ ఊర్లో ఆ డాక్టర్లు ఒకవేళ ఉండుంటే ప్రతి గ్రామానికి ఒక ఎంబీబీఎస్ డాక్టర్ వస్తాడు. సో ప్రైవేటీకరణ వల్ల జరిగేది ప్రైవేటు వ్యక్తుల జోబుల్లోకి డబ్బులు పోవడం తప్పితే వేరే మార్గం లేదు. ఈ ప్రైవేటీకరణ చేయడం వల్ల ఆ ప్రైవేట్ వ్యక్తులందరూ ఎవరు? తెలుగుదేశం పార్టీ వాళ్ళు, వాళ్ళ కులానికి చెందిన వాళ్ళు, వాళ్ళ శ్రేణులు, వాళ్ళ అభిమానులు తప్పితే ఒక కామన్ మ్యాన్ కి ఏ విధమైనటువంటి ఉపయోగం ఉండదు. ఇంకొక ఘోరమైన విషయం ఏంటంటే, ఆల్రెడీ 7 మెడికల్ కాలేజీలు ఏవైతే ఫంక్షనల్గా ఉన్నాయో, తరగతులు స్టార్ట్, వాటిని కూడాను మార్చి ప్రైవేటీకరణ చేయడం, 10 మెడికల్ కాలేజీలు ఏవైతే ఎన్ఎంసీ నుంచి పర్మిషన్ వచ్చాయో వాటిని కూడా ప్రైవేటీకరణ చేయడం చాలా చాలా దుర్మార్గమైన చర్య. దీనివల్ల మన వైద్య విధానము ప్లస్ ఆల్సో ఎవరైతే పిల్లలు మెడిసిన్ చదవాలనుకుంటారో